పొలం పనుల సీజన్ మొదలైంది. కూలీలతో కలిసి కోలాహలంగా పంట చేలో తిరగాల్సిన రైతన్న కాడి మేడి వదిలేసి కుమిలిపోతున్నాడు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు లాంటి వాటి కోసం పెట్టుబడి సాయం అందించి ఆదుకోవడం దేవుడెరుగు. తన కష్టార్జితాన్ని సైతం ఈ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని రగిలిపోతున్నాడు. ధాన్యం రైతులకు 24 గంటల్లో చెల్లిస్తామన్న డబ్బులకు 2 నెలలుగా దిక్కే లేకుండా పోయిందని, దళారీల పాలు చేసింది దగా చేసిందని ఆక్రోశిస్తున్నాడు. పెట్టుబడి ఖర్చులకు డబ్బులు లేక, బ్యాంకు రుణాలు పుట్టక అన్నదాతలు తీవ్ర అగచాట్లు ఎదుర్కొంటున్నారు. దళారీలు, మిల్లర్లను అడ్డుపెట్టుకుని టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులను అడ్డంగా దోచేస్తోంది. నెలల తరబడి ధాన్యం సొమ్ములు చెల్లించకుండా నిర్దయగా వ్యవహరిస్తోంది. అన్నదాతలు కడుపు మండి రోడ్డెక్కితే కర్కశంగా వ్యవహరిస్తోంది. కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర దక్కకపోగా ఆ వచ్చిన ధరనైనా చెల్లించకుండా వేధిస్తోంది. ఇప్పటి వరకు రబీలో 2 లక్షల మంది రైతుల నుంచి 19.84 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా చిరుధాన్యాల బకాయిలతో కలిపి దాదాపు 1250 కోట్ల మేర చెల్లింపులు చేయాల్సి ఉంది. 2 నెలలకు పైగా బకాయిలు పేరుకుపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రానికి ధాన్యాగారం లాంటి ఉభయ గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతులకు చెల్లింపులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. మరోవైపు పెట్టుబడి ఖర్చుల కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోవడంతో పాటు ఖరీఫ్ సాగుకు విత్తనాలు వేసుకునేందుకు డబ్బులు లేక దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయారు. రెండో ఏడాది అన్నదాత సుఖీభవ ఇంతవరకు అందకపోవడంతో సాగు కాడిని మోయలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం 75 కిలోల బస్తా ధాన్యం సాధారణ రకానికి 1725 ఏ గ్రేడ్, 1740 చొప్పున గిట్టుబాటు ధర నిర్ణయించింది. కానీ టీడీపీ కూటమి ప్రభుత్వం తేమ శాతం, ధాన్యం బాగాలేదనే సాకుతో రైతులను నిలువు దోపిడీకి గురి చేసింది. దీంతో ఒక్కో రైతు బస్తాకు 300 రూపాయల నుంచి 450 రూపాయలకు పైగా నష్టపోయారు. టన్నుకు ఏకంగా 6000 రూపాయలకు పైగా నష్టం వాటిల్లింది. ఇక ప్రభుత్వం చేపట్టాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా దళారులు, ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. దళారీ చెబితేనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసే దుస్థితి నెలకొంది. నేరుగా ధాన్యం సేకరించాలని అన్నదాతలు రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్తే ఆ ధాన్యం ఇంకా కల్లాల వద్ద రాసుల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ధాన్యం విక్రయించిన 24 గంటల్లో రైతుల ఖాతాల్లోకి మద్దతు ధర చెల్లిస్తున్నట్లు టీడీపీ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. తాము ఘనంగా చెల్లింపులు చేస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రచారం చేసుకున్నారు. కానీ 2 నెలలుగా వేలాది మంది ధాన్యం రైతులు ధాన్యం డబ్బుల కోసం పడిగాపులు కాస్తున్నా కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కడుపు మండిన అన్నదాతలు ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తూ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన సన్న రకాలకు సైతం గిట్టుబాటు ధర కంటే తక్కువ పలకడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గత ప్రభుత్వంలో 75 కిలోల బస్తా 2000కు పైగా పలకగా ఈసారి 1400 లోపే ఆగిపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి అద్దం పడుతోంది. తెలంగాణలో సన్న రకాలకు 500 బోనస్ ఇవ్వడంతో రైతులు అధికంగా సాగు చేశారు. ఫలితంగా ఏపీకి వచ్చి కొనేవారు తగ్గిపోయారు. పైగా ఎక్కడికక్కడ దళారులు, మిల్లర్లు తమ పరిధిలోకి వేరే ప్రాంతాల వ్యాపారులను రానివ్వకుండా అడ్డుకొని స్థానిక రైతులను నిలువునా దోచేశారు. మరోవైపు కాకినాడలో సీజ్ ది షిప్ ఎపిసోడ్ హడావిడితో బియ్యం వ్యాపారులు రైతుల నుంచి ధాన్యం కొనేందుకు ఆసక్తి చూపలేదు. ఫలితంగా మార్కెట్లో పోటీ తగ్గిపోయి రైతులు నష్టపోతున్నారు. ఇటు కౌలు రైతులను కూడా కూటమి సర్కార్ కోలుకోలేని దెబ్బతీసింది. కౌలు రైతు కార్డులు జారీ చేయకపోవడంతో ప్రభుత్వానికి ధాన్యం విక్రయించుకోలేక నానా తిప్పలు పడ్డారు. దళారులు, మిల్లర్లు సిండికేట్ గా మారడంతో నష్టానికి పంట అమ్ముకున్నారు. ఆరబెట్టిన తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకున్నప్పటికీ అదనపు ఖర్చులు మినహా మంచి రేటు వస్తుందన్న నమ్మకం లేక పంటలు దళారులకే అప్పగించేశారు.